హాయ్ అండి. శామదుంపలు గ్రేవీ కర్రీ చేసుకుందాము. ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఎండబెట్టుకున్న టమాటాలు వేసి చాలా బాగుంటాయి. కుక్కర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చామదుంపలు ఘాట్లు పెట్టేసుకొని అవి ములిగేటంత వరకు వాటర్ పోసుకొని 2 విజిల్ వచ్చాక ఐలో పెట్టుకోవాలి స్టవ్. 2 విజిల్ వచ్చాక కింద దించేసి అదే స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఒక 2 స్పూన్ల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, యాలక్కాయ, ఒక 2 పెద్ద సైజు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఒక 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నాను. అవి చిటపట అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈలోపు చామదుంపలు తీసేసుకోవాలి. పొట్టంతా కూడా చూసారు కదా, చక్కగా ఉడికిపోయాయి. ఐలో పెట్టి 2 విజిల్ వస్తే సరిపోతుందండి. ఇలా మీకు ఏ సైజులో కావాలంటే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అలాగే కూడా గ్రేవీ కర్రీ చేసేయచ్చు. చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా టేస్ట్ చాలా బాగుంటుందండి. మనకి నవంబర్ డిసెంబర్లో టమాటా రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఎండలు బాగా ఉన్నాయి కాబట్టి ఎండబెట్టి స్టోర్ చేసుకోండి. ఆ వీడియో కూడా ఉంది, మీకు కావాలంటే చూడొచ్చు. కొద్దిగా ఎల్లుల్లి రెబ్బలు 3, అల్లం ముక్క చిన్నది వేసి ఇలా పొడిలా చేసుకొని, ఈ పొడి అనేది స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రసంలా చేసుకోవచ్చు. ఇలా కర్రీస్లో, ఫ్రైల్లో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. స్టవ్ పైన అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కట్ చేసి పెట్టుకున్న చామదుంపలన్నీ కూడా వేసేసుకోవాలి. నేను కొంచెం గ్రేవీ ఎక్కువగా చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ఇంగువ అయితే యాడ్ చేశాను. ఇంగువ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మీకు ఫ్రై కావాలంటే ఇలాగే కొంచెం ఉప్పు, కారం వేసి కూడా దించేయచ్చు. లేదు ఇదే పొడి కూడా కొద్దిగా వేసుకొని దించేసుకుంటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడి అంతా కూడా వేసుకున్నాను. ఈ మిక్సీ పట్టుకున్న పొడి మనం ఎక్కువ రోజులు స్టోరేజ్ కూడా చేసి పెట్టుకోవచ్చండి. కర్రీసే కాదు, సాంబార్ లాగా మనం కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో 2-3 స్పూన్లు వేసుకుంటే చక్కగా రసం అయిపోతుంది. మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి యాడ్ చేసుకోండి. నేను కొద్దిగా కారం వేసాను, ఎందుకంటే మనం ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కారం అయితే సరిపోతుందని కొద్దిగా వేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఎందుకంటే మనకి ఉడికిందే చామదుంపలు, అవి కూడా చక్కగా ఏపుకున్నవే. మనకి ఎండబెట్టి వేపుకున్నావు కాబట్టి ఏవి పచ్చిదనం లేదు. మీ దగ్గర ఎండబెట్టిన టమాటా లేకపోతే రుబ్బేటప్పుడు మామిడికాయ పచ్చి టమాటాలు వేసి చక్కగా రుబ్బేసి సేమ్ ప్రాసెస్లో చేసేయచ్చు. ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా అందులో వేసి మెత్తగా పేస్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. టేస్ట్ అదిరిపోతుంది.